నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. పార్టీ నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలుంటాయి. కాంగ్రెస్ను వీడే ఆలోచన లేదన్న మాజీ ఎమ్మెల్సీ. గురుకుల విద్యార్థులకు అస్వస్థత. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి, బొల్లారం, హనుమాజీపేట, అచ్చన్నపల్లి తదితర గ్రామాలలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు గ్రామ మాజీ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డితో పాటు పలువురిని షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరాజం, ఫ్యాక్స్ సీఈఓ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పరశురాం, స్రవంతి, ఫ్యాక్స్ సురేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు సంఘ స్వామి, మల్లేశం, బత్తిని ఎల్లాగౌడ్, ప్రవీణ్ పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి గారికి, చుట్టుపక్కల గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, ఈ గ్రామంలోని మార్కెట్ కమిటీ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాయం గారికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి మోహన్ రెడ్డి గారికి, అంజయ్య గారికి, అలాగే లింగంపల్లి హనుమయ్య గారికి, ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, రైతులకు పేరు పేరున ధన్యవాదాలు. అయితే వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వడ్లను కొంచెం సరైన పద్ధతిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి రైతులు రైస్ మిల్లులకు అమ్ముకోకుండా అందరూ మార్కెట్లో అమ్ముకోగలని మనవి. అలాగే సన్న వడ్లకు కూడా మద్దతు ధర ఇస్తున్న మన ప్రభుత్వానికి, మన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే కొంత అపోహ సృష్టిస్తూ ఉన్నారు. సన్నపు వడ్లకు మద్దతు ధర రావట్లేదు, 500 బోనస్ రావట్లేదని చెప్తా ఉన్నారు. దాదాపుగా అందరికీ పోయిన సంవత్సరంలో పోయిన పసలకు అమ్మిన ప్రతి ఒక్క రైతుకు అందరికీ బోనస్ జమ కావడం జరిగింది. ఇట్టి విషయాన్ని గమనించుకోగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వడ్లను కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా, మాజీ సర్పంచ్ మల్లేశం, బాలసాని శ్రీనివాస్, అనిల్, పరశురాములు, దశరథం పాల్గొన్నారు. రైతులు ఎదురు చూడక ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది. రైతులు యథేచ్ఛగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కానీ, మార్కెట్ కానీ, ఊళ్ళున్న గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ కవర్లు కానీ, ఏదన్నా మిషన్స్ కానీ, ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం. ఏదన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే
సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా ఫ్యాక్స్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, అదే మేము కూడా ఉన్నాం, మాకు కూడా కలవచ్చు. ఏదున్నా సకాలంలో చేయగలమని చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రారాజుగా చేయాలని చెప్పి వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మధు, హరినాథం రైతులు పాల్గొన్నారు. గ్రామ రైతులకు, ఇక్కడికి వచ్చిన రైతు పెద్దలకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మన తిరుపతి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అడ్లు మార్కెట్కు తీసుకొచ్చి రైస్ మిల్లకు అమ్ముకోకుండా రైతులు ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్కి అమ్మి తగిన ఆదాయం, మీ కష్టపడడానికి ప్రతిఫలం పొందగలరని చెప్తున్నాను రైతులకు. ప్రత్యేకంగా సన్నపట్లకు కూడా మరియు బోనస్ ఇస్తలేరు, తగిన ధర మాకు అందుతలేదు అని రైతులు బాధపడుతున్నారు. అట్లా అపోహ సృష్టిస్తున్నారు కొంచెం మంది. అవేవి నమ్మకుండా మీరు గవర్నమెంట్కి అమ్మి బోనస్ కానీ తగిన ధర తీసుకోగలరని చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. రైతుల కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళార్లకు విక్రయించవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో వినీత, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, నాయకులు జిగిరి సురేష్, గంగా, రాజు, శ్రీనివాస్, రాచర్ల రాజు, రాచర్ల మహేష్, ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. మర్రిపల్లి గ్రామానికి ఇచ్చేసిన చైర్మన్ తిరుపతన్న గారికి, ఏఎంసీ చైర్మన్ రెండు రాజన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు సంఘ సమల గారికి, రంగంగన్న గారికి, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, ఎస్ఎల్ రమేష్ అన్న గారికి, మా గ్రామ ఉపాధ్యక్షుడు సీనుకు, మండల ఉపాధ్యక్షుడు పత్తి నెల్లన్న గారికి మరియు రైతులకు, మహిళా అధ్యక్షురాలు గంగకు ఈ కొనుగోలు కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ బీట్లకు వచ్చి తేమ శాతం చూసి సక్రమంగా ఉండే చూసి వడ్లు ఇక్కడ అమ్ముకోవాలని ఈరోజు తెలియదు. వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుతో కలిసి మండల వ్యవసాయ అధికారి వినీత ప్రారంభించారు. ఈ కార్యక్రమం రైతులు దాని కొమరయ్య, మొగలే దేవరాజం, సుంకరి నరేష్, వేణు, గంగారం, మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో కేటీసీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి పెద్దలు కేటీసీ చైర్మన్, అలాగే ఏఎంసీ చైర్మన్, జిల్లా వైస్ ఉపాధ్యక్షుడు సంఘ సామన్న, అలాగే కేటీసీ డైరెక్టరు సురేందర్ అన్న, అలాగే మన ఏఎంసీ డైరెక్టర్ పరిశ్రమలు గారు, అలాగే మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క అచ్చనపల్లి గ్రామం తరఫున, రైతుల తరఫున నమస్కారం. రైతులకు వడ్లు వెంటనే పంపించడానికి అన్ని వేళ వీళ్ళు కృషి చేస్తారని, బార్దాన్ కానీ కొనుగోలు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రూరల్ మండలంలోని 6 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి మల్లేశం, లింగయ్య, మహేందర్, శ్రీనివాస్, దేవయ్య, బండి పరశురాములు, తిరుపతి, శేఖర్ పాల్గొన్నారు. నమిలిగుండుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు, ఈ కాంగ్రెసు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము సకాలంలో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి సన్న వడ్లకు ఏదైతే బోనస్ ఇస్తారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనం సన్నం వడ్లు పండించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేదలకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమానికి మంచి ఉపయోగపడుతుంది. దీనికి గాను బోనస్ 500 వినియోగించుకుంటూ మరియు అందరి మన తెలంగాణ
ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్నబియ్య కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆది సీనన్న మరియు మన వేములవాడ శాసనసభ్యులు అన్నటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక మా గ్రామం వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట్ మరియు మర్రిపల్లి, అచ్చన్నపల్లి, ఇప్పుడు నమిలిగుండుపల్లి ఈ 6 వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలవగానే విచ్చేసినటువంటి సోదరులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకి ప్రతి ఒక్కరు మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి కనుక రైతులు ఇది గమనించగలరు. ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి. వివిధ అంశాలపై ప్రభుత్వం, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, తాను పార్టీ మారతానని ఎలా అనుకుంటున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్లో వి హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నాయకుడని, పార్టీ ఆలోచన విధానం మేరకు గతంలో 2 సార్లు కేసీఆర్పై పోటీ చేశానని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను పోరాటం చేశానని, పార్టీలో తన సీనియారిటీకి తగ్గ గౌరవం లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నానని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్గా భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేశారన్నారు. శాసన మండలి నాయకుడిగా తాను ఎవరికీ తగ్గకుండా పోరాటం చేశానన్నారు. 2014లో ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాలలో ఏకైక ఎమ్మెల్యేగా, 2019లో శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేశానన్నారు. నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ, వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చారు. ఇప్పుడు ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 seats. I won with 54,000 majority. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6, 8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసింది. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. 2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి మాత్రం కోతలు పెట్టిందని విమర్శించారు. సామాన్యులపైన భారాలు మోపి కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని దుయ్యబట్టారు. మే 20వ తేదీన జరిగే సమ్మెకు అన్ని రంగాల కార్మికులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్టీయూసీ భూమల్ల చందర్, ఐఎఫ్టియు నాయకులు కె విశ్వనాథ్, సిహెచ్ శంకర్ పాల్గొన్నారు. జరగబోయే సమ్మెకు కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ సమ్మెను అన్ని ఏరియాలలో ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలో కానీ అన్ని సంఘాలు ముందుండి మనం కార్మిక లోకాన్ని ముందుకు తీసుకెళ్ళి తగిన బుద్ధి నరేంద్ర మోడీ చెప్తామని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మే 20 తారీఖున
పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులు, శ్రమజీవులందరూ కార్మిక చట్టాల రక్షణకై, ఉద్యోగ భద్రతకై, ఉపాధి హక్కులకై పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల అమలు కోసం, రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున, జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సదస్సు పిలుపునిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మె జరుగుతూ ఉంది. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు 12 గంటలు అవుతుంది, సమ్మె హక్కు పోతుంది, సంఘాలు పెట్టుకునే హక్కు పోతూ ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలన్నీ రద్దవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. క్యూలైన్ల గుండా లోనికి చేరుకొని బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగే తీరు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ కూడలిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఫైర్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ 1944 బొంబాయిలో జరిగిన ఘటనలో మృతి చెందిన అమరుల త్యాగాలకు గుర్తుగా ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వారం రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. 1944న మన ముంబైలోని విక్టోరియా డాక్యార్డ్లో 66 మంది అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక రక్షకులు చనిపోవడం జరిగింది. వారి స్మారకార్థం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జాతీయ వ్యాప్తంగా జరుపుకుంటాం. దానివల్ల 14-20 అనేది మనకి అగ్నిమాపక వారోత్సవ వారంగా జరుపుకుంటాం. అందుకని ఈ మోక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి మనం చూసుకున్నట్టయితే మన కొత్త బస్టాండ్ సర్కిల్లో, అలాగే మన పాత బస్టాండ్ సర్కిల్లో, మన వివిధ ఆసుపత్రుల్లో, మళ్ళీ గోడౌన్స్లో, మళ్ళీ షాపింగ్ మాల్స్లో, వివిధ చోట్లలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అంటే అగ్ని ప్రమాదాలు ఆర్పడమే కాకుండా అగ్ని ప్రమాదాలు ఎలా వస్తే ఏం చేయాలనో, ముందుగా ఎలా చర్యలు తీసుకోవాలనో, దాన్ని ఏ విధంగా ప్రజల వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు తగ్గించడమే ఉద్దేశంతో ఈ మోక్ డ్రిల్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలను నిర్వహించారు. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, సిలిండర్ ద్వారా మంటలు చెలరేగినప్పుడు, వాహనాలకు నిప్పు అంటుకున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ప్రజలకు ఫైర్ సేఫ్టీ పైన అవగాహన కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ శ్రీకాంత్, ఎల్ఎఫ్ఓ ప్రవీణ్ రావు, డిఓపి రత్నాకర్, ఫైర్ మెన్లు శ్రీనివాస్, రాకేష్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వారోత్సవాలని 14 నుంచి 20 వరకు వారం రోజులు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే ఒకసారి బాంబేలో డక్యార్డ్లో జరిగిన ఇన్సిడేషన్ ప్రకారము బాధితుల వారి యొక్క జ్ఞాపకార్థము వారం రోజులు ఎవ్రీ ఇయర్ వారం రోజులు ఇండియా వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఎమ్మెల్యే గారితో ఆవిష్కరించడం జరిగింది. దాని తర్వాత రోజు ఒక రకమైన ఇవాళ బస్టాండ్ దగ్గర డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ బస్ స్టాండ్ పబ్లిక్ కూడల్లో వారికి అవేర్నెస్ చేయడము, మరియు మనం పైరైన్ జరుగుతూ ఏ రకంగా ఫోమ్ కానీ వాటర్ కానీ దేనికి ఏ రకమైన పైర్కి ఏ విధంగా యూజ్ చేస్తామో అవి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే మన ఇంటి లోపల కానీ బయట ఫైర్ అయినప్పుడు మనం ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది నీటి ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి వాల్ పోస్టర్లను అతికించారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రతిక్షణం విలువైందని 101కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని ఫైర్ సిబ్బంది తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా హుస్నాబాద్ బస్టాండ్లో డెమో నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమ్రయ్య. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పర్యటించిన వారికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలిచిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటేనే భయపడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతితో పేదలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాశీపేట లింగయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏదో కార్యకర్త ఇల్లు తీసుకున్న కార్యకర్త ఇంటికి పోయి భోజనం అన్నా లేకపోతే టీ టిఫిన్ అన్న పోయి నేను వచ్చి వస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక గేమ్ చేంజర్గా ఎప్పుడైతే మేము గెలిచినామో ఒక గేమ్ చేంజర్గా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఈరోజు రాబోయే రోజుల్లో లోకల్ పార్టీ ఎలక్షన్లో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ ధైర్యంగా అందరూ నిలబడాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రోజు వస్తుంది, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మన గవర్నమెంట్ వస్తుంది రాబోయే రోజుల్లో. ఆ దానికోసమే భయపడతా ఉన్నారు. ఉమ్మడి కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏమైతుంది, మంత్రుల మొత్తానికి కూర్చున్న కొట్లాట అవుతుంది. మనందరం కలిసి కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఎఫెక్టివ్ వర్క్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండలి కానీ, నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. కాబట్టి దానికి మేమందరం కలిసి పనిచేయాలి. కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో పనిచేస్తే ముందు మేము ఎట్లయితే ఇద్దరు మీరు పిలిపించారో అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం సిన్సియర్గా ట్రై చేసి చాలామంది గెలిచారు, కొంతమంది ఓడిపోతారు. కాబట్టి అయినా కానీ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇండియాలో ఒక 3 స్టేట్లకి కాంగ్రెస్ ఉంది, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలవబోతుంది. ఒక తమిళనాడులో రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఈ నెల 21, 22వ తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. వేమ్లవాడలోని అమరవీరుల స్తూపం వద్ద ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఇసుకకు మొరం తరలించేందుకు పర్మిషన్ ఇవ్వాలన్నారు. పెండింగ్ ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని, నూతన లేబర్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోషెట్టి, కోరెపు శ్రీను, లక్ష్మణ్, లింగం, నరేష్ పాల్గొన్నారు. వేములవాడలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం 4వ మహాసభ విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికుల ఒక పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జీఎస్టీ తీసుకొచ్చి కనీస వేతనాల చట్టాలు 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇలా కార్మికులకు సంక్షేమ నిధిలో ఎన్నో స్కీములు పెడతా ఉన్నామని ఇలా కార్మికులకు వచ్చే లేబర్ బెనిఫిట్స్ మీద 0.5% మున్సిపాలిటీలో జమ అయినటువంటి బిల్డింగ్ కట్టే పర్మిషన్ మీద 2% సెస్ డబ్బులను ప్రభుత్వ రంగంలో కేటాయించడానికి ఏం లోపం జరిగిందని బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా కార్మికుల సంక్షేమ నిధిలో బెనిఫిట్స్ కింద వర్తించే నిధులను కేటాయించడానికి ఎందుకు కేటాయిస్తలేరని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. జగిత్యాల జిల్లా కొరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 7వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం రావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి 5 విద్యార్థులకు తీవ్ర జ్వరం ఉండడంతో ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి చికిత్స అనంతరం మందులు ఇచ్చి పాఠశాలకు పంపివేశారు. దీంతో వెంటనే గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లనే జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డిఎంహెచ్ఓ ప్రమోద్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇక్కడ మేము క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక 30 మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము. మన అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కొరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తగ్గిపోతుంది. కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు. పిల్లలందరూ బాగానే ఉన్నారు, తింటున్నారు. కొంచెం ఫీవరు, దగ్గు, జలుబు ఉంది. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా చంద్రరథంపై ఆసీనులైన సీతారాములను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈటెల రాజేందర్ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అభిమానులు జై ఈటెల, జై జై ఈటెల అంటూ నినాదాలు చేస్తూ భుజాలపైన ఎత్తుకుని రథం వైపుకు తీసుకుని వెళ్లారు. అనంతరం ఈటెల రాజేందర్ రథంపైన ఉన్న సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈటెలను సత్కరించారు. దేవాలయం స్వయంభుగా లక్షలాది మంది ప్రజానికం ప్రతి సంవత్సరం శ్రీరాముల కళ్యాణంతో పాటుగా 9 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించి చివరి రోజైనటువంటి ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ యాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొని శ్రీరాముని కళ్యాణంతో పాటుగా లోక కళ్యాణం జరగాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటాం. నేను 25 సంవత్సరాలుగా ఈ ఆలయంతో ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం తడకలు వేసి ఇక్కడ కళ్యాణం నిర్వహించాలంటే లక్షల రూపాయలు కావాలి. కాబట్టి ఈ ఆలయానికి అంత ఆదాయం లేకపోవడం వల్ల పర్మనెంట్గా మళ్ళీ తడకల షెడ్ లేకుండా పర్మనెంట్గా షెడ్ చేసుకున్నాం. దాంతో కళ్యాణంతో పాటుగా సంవత్సరం తరబడి ప్రతి సంవత్సరం మొత్తం పేదవాళ్ళు పెళ్లి చేస్తున్నట్టు అండగా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన మాజీ నక్సలైట్ రిక్కల సహదేవ్ కుటుంబాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం పోరాడడమే సహదేవ్
లాంటి అమరులకు సరైన నివాళి అన్నారు. దండకారుణ్యంలో ఆపరేషన్ ఖదర్ పేరుతో రక్తమోడుతున్న పరిస్థితి ఉందన్నారు. నక్సల్స్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దోపిడీ పీడలు లేకుండా ఈ సమాజం ముందుకు సాగిన నాడే భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులందరి కలలు నెరవేరినట్టన్నారు. నేటి పౌర సమాజం అంతా ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలన్నారు. ఇక్కల సహదేవరెడ్డి బోటక వెదురు కాల్పుల్లో అమరుడైనటువంటి కామ్రేడ్ ఇక్కల సహదేవరెడ్డి తను ఏదైతే సమసమాజాన్ని కలగన్నాడో ఆ కలగన్నటువంటి సమసమాజం కోసం పోరాడడమే వాళ్లకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి ప్రజా కళాకారులంగా మేమంతా కూడా కోరుకునేది ఒక్కటే. ఇవాళ అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో రక్తమోడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో అక్కడి నుంచి మేము చర్చలకు రెడీ అని రావడం, దానికి సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని, ఇరువైపుల నుంచి చర్చలు జరిగి ఆ చర్చలతోటి ప్రజా సమస్యలు పరిష్కారం కాగలదని మనమంతా ఆశిద్దాం. అట్లా జరిగిన నాడు, ప్రజల సమస్యలు నెరవేర్చిన నాడు, దోపిడీ పీడన లేకుండా ఈ సమాజం ముందుకు సాగుతున్న నాడు, ఇక్కడున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికిన నాడు కామ్రేడ్ ఇక్కల సహదేవరెడ్డి కాదు, భారత విప్లవోద్యమంలో అసూలు వాసినటువంటి అమరవీరులందరి కళ నెరవేరినట్లే. 4వ తరగతి క్వశ్చన్ పేపర్లో అడిగిన ప్రశ్నకు విద్యార్థిని రాసిన సమాధానం అందరినీ ఆలోచింపచేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో మీ అమ్మకు నచ్చినా నచ్చని వాటి గురించి రాయమని అడిగారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిగా రాసింది. అమ్మకు నాన్నమ్మ తాతయ్య అంటే నచ్చరంటూ రాసిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేటి కుటుంబాల్లో అమ్మా నాన్నలకు నానమ్మ తాతయ్యలు భారంగా మారారని విద్యార్థిని సమాధాన సారాంశం. ఇంట్లో కోడళ్లు వృద్ధులతో నిరంతరం గొడవలకు దిగడం, కసురుకోవడం లాంటి చర్యలను గమనించిన సదరు విద్యార్థిని ఈ సమాధానం రాసినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజీవ్ యువ వికాసం పథకం గడువు ప్రభుత్వం పెంచిందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న సదానందం కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం బ్యాంక్ లోన్స్ గడువు ఈ నెల 14 నుంచి 24 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మన తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగ యువతీ యువకుల కోసము రాజీవ్ వికాస పథకాన్ని అమలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా 6,000 కోట్లను కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని మన గతంలో ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 10 రోజుల టైమును కేటాయించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వము ఇంకా యువతి యువకుల కోసం టైమును పొడిగించినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్లో బైక్ అదుపు తప్పి పలువురికి గాయాలయ్యాయి. రాయకల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన వినోద్ శ్రీవాణి దంపతులు వారి 4 ఏళ్ల కూతురుతో కలిసి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్డు గుండా దిగుతూ ఉండగా బైక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? ఎట్లా జరిగింది? కొండగట్టు గుట్ట దిగంగా బ్రేక్ ఫెయిల్. ఏం పేరు మీ పేరు? వినోద్. ఎంతమంది ఉన్నారు బండి మీద?
మీరు ముగ్గురు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.